ఈ బులెటిన్ సమర్పిస్తున్న వారు చంద్ర షాపింగ్ మాల్, గీతా మందిర్ ఎదురు, నర్సరావుపేట. వే న్యూస్ కి స్వాగతం. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. పల్నాడు జిల్లా పోలీసు అధికారులతో నేర సమీక్షా సమావేశం నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ శ్రీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి ఐపీఎస్ గారు. ఆరుద్ర నక్షత్రం సందర్భంగా కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామివారి దేవాలయానికి పోటెత్తిన భక్తులు. పల్నాడు జిల్లా పోలీసు అధికారులతో నేర సమీక్షా సమావేశం నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ శ్రీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి ఐపీఎస్ గారు. ఈరోజు నర్సరావుపేట రివ్యూ చేశాము. అన్ని విషయాలపైన రివ్యూ జరిగింది. సో క్రైమ్ అంతా బాగా తగ్గింది ఇక్కడ. ఓకే, లాస్ట్ ఇయర్ నుంచి ఇయర్తో పోలిస్తే 2023లో గత 2 సంవత్సరాలతో పోలిస్తే కూడా రిపోర్టెడ్ కేసెస్ బాగా తగ్గినాయి. సో దీని యొక్క ఇండికేషన్ ఏంటంటే క్రైమ్ బాగా తగ్గి ఏరియాలో కొంత ప్రశాంతత వచ్చింది అనేది క్లియర్ కనపడుతుంది. ఇప్పుడు బాడీలీ అఫెన్సెస్ అంటే గ్రీవియస్ హర్ట్స్ ఓకే, ఇవన్నీ కూడా బాగా గణనీయంగా తగ్గినాయి. కిడ్నాపింగ్లు తగ్గాయి. ఓకే, కొంత మర్డర్స్ ఒక 4 పెరిగినాయి. ఓకే, అట్లే ఈ రోడ్ యాక్సిడెంట్ కేసెస్లో కూడా నియర్లీ 30% తగ్గినాయి. ఓకే, నేషనల్ హైవేస్ పైన, స్టేట్ హైవేస్ పైన, తర్వాత అట్నే నార్మల్ అదర్ రోడ్స్ పైన కూడా అంత మొత్తం రివ్యూ చేస్తే నేషనల్ హైవేస్ పైన ఈ సంవత్సర కాలంలో తీసుకున్న చర్యల వల్ల గణనీయంగా తగ్గాయి. నేషనల్ హైవేస్ పైన 150 అన్ని దానిలో తగ్గాయి, కానీ ఎక్కువ శాతం నేషనల్ హైవే పైన తీసుకున్నటువంటి చర్యల వల్ల బాగా యాక్సిడెంట్స్ యొక్క శాతం బాగా తగ్గింది. ఓకే, తర్వాత ప్రాపర్టీ అఫెన్సెస్లో కూడా నియర్లీ 50% ప్రాపర్టీ అఫెన్సెస్ తగ్గినాయి. అంటే డెకాయిటీలు, రాబరీలు, తర్వాత థెఫ్ట్స్. గత సంవత్సరంలో 663 అయితే ఈ సంవత్సరంలో 300, అంటే నియర్లీ 50% తగ్గిపోయినాయి. అది కూడా కాదు, పెట్రోలింగ్ పెంచడము, బీట్స్ రీఆర్గనైజ్ చేయడము, తర్వాత చైల్డ్ రిలీజ్ క్రిమినల్స్ పైన దృష్టి పెట్టడం, బయట నుంచి అనేక మందిని తీసుకొని వచ్చి ఇన్వెస్టిగేషన్స్ చేయడం. ఓకే, సో ఆ గ్యాంగ్స్ని పట్టుకొని అదుపులో పెట్టడం ద్వారా బాగా చక్కగా జరిగింది ఇక్కడ. అదేవిధంగా సైబర్ అఫెన్సెస్ కూడా ఇక్కడ తగ్గినాయి. సైబర్ అఫెన్సెస్లో చూస్తే ఆన్లైన్ ఫ్రాడ్స్ ఉన్నాయి. దీంట్లో ఎక్కువ జరిగిన వాటిల్లో ఈ తగ్గిన అఫెన్సెస్లో కూడా మనకు కొంతగా కనపడేది ఆన్లైన్ ఫ్రాడ్స్ కనపడతాయి, కొంత ఎక్కువగా కనపడుతున్నాయి. కొంత ఆన్లైన్ హరాస్మెంట్ కేసెస్, ఈ 2 కేటగిరీల్లో సైబర్ అఫెన్సెస్లో రిపోర్ట్స్ అయినాయి. అయితే ఓవరాల్గా చూస్తే గత 3 ఏళ్లలో గమనించినా కూడా ఈ సంవత్సరంలో సైబర్ అఫెన్సెస్ కూడా నర్సరావుపేట అంటే పల్నాడు డిస్ట్రిక్ట్లో తగ్గడం జరిగింది. తర్వాత పాక్సో కేసెస్లో కూడా బాగా తగ్గినాయి. పాక్సో కేసు చిల్డ్రన్ పైన జరిగినటువంటి అఫెన్సెస్లో కూడా సంఖ్య బాగా తగ్గడం జరిగింది. రికవరీ శాతం అంటే ప్రాపర్టీ రికవరీ కూడా పెరిగింది, డిటెక్షన్ కూడా పెరిగింది. సో ఓవరాల్గా మంచి ఇంప్రూవ్మెంట్ ఇక్కడ మనకు కనపడుతుంది. సో దిస్ ఈజ్ వాట్ ఇట్ ఈస్. తర్వాత మనకి ఇక్కడ ఫ్యాక్షియస్ విలేజెస్ వేర్ ప్రాబ్లమ్ కెన్ బి దేర్ ఒక 32 ఇంపార్టెంట్ 11 మండలాల్లో కనిపిస్తాయి. అవన్నీ కూడా డిస్కస్ చేసాం. వాటిపైన కూడా ఎటువంటి చర్యలు బైండ్ ఓవర్స్ చేయడం వలన రానున్న కాలంలో రాబోయే ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకొని వాళ్ళందరినీ కూడా బైండ్ ఓవర్ చేయడం, సెక్యూరిటీ సెక్షన్స్లో పెట్టడం, వాళ్ళపైన క్విక్గా అలర్ట్గా ఏదైనా కూడా ఉంటే దానిపైన స్పందించమని, ఫేర్గా ఉండమని మొత్తం అందరూ కూడా చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ సార్. చిన్న ప్రశ్న సార్. సమస్యాత్మక అత్యంత సమస్యాత్మక ప్రాంతాలు చేస్తారు పల్నాడు జిల్లాలో. గత ఎన్నికల్లో కూడా కొన్ని గొడవలు జరిగింది. సో ఈసారి ఎలక్షన్లో గొడవ జరగకుండా తప్పకుండా ఇప్పుడు దానికోసమే ఇప్పుడు యాక్చువల్గా దాని గురించి చూస్తున్నాము. సో అదే ఇప్పుడు ఇవి ఎవరెవరైతే ఇంతకుముందు ఇన్వాల్వ్ అయినారో ముందు క్రిటికల్ విలేజెస్ ఏవో వాటిని అంతా కూడా మళ్ళీ సమస్యాత్మక ప్రాంతాలు వాటిని అన్నీ ఆల్రెడీ గుర్తించారు. అక్కడ జరిగే సంఘటనలను గుర్తించాము. ఏం జరుగుతున్నాయో కూడా మనకంతా కూడా పోలీస్ పరంగా ఐడియా ఉంది. సో ఆ జిల్లాల్లో కొంత బందోబస్తును పెంచడం,
అక్కడ ఉన్నటువంటి అఫెండర్స్ అంతా కూడా సెక్యూరిటీ సెక్షన్స్లో పెట్టడము. ఓకే, సో రౌడీ ఎలిమెంట్స్ని కన్విక్ట్ చేయడం. ఈ సంవత్సర కాలంలో 18 మంది రౌడీ ఎలిమెంట్స్ని కన్విక్ట్ చేశారు. ఆ విధంగా చర్యలు తీసుకోవడానికి అంత ప్లానింగ్ జరుగుతూ ఉంది. చెక్ పోస్ట్ ఏర్పాటు చేస్తారు. ఎస్, చెక్ పోస్టులు మొత్తం మనకు ఇక్కడ ఈ ఏరియాకు తెలంగాణతో బార్డర్స్ ఉన్నాయి. మొన్న జరిగినటువంటి ఎలక్షన్స్లో కూడా తెలంగాణలో జరిగిన ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకుని ఒక 9 చెక్ పోస్టులు ఏర్పాటు చేయడం జరిగింది. మళ్ళీ ఇంటర్ స్టేట్ చెక్ పోస్టులు కూడా పెట్టడం జరుగుతుంది. సో లిక్కర్ పైన, తర్వాత అట్లే గాంజా పైన కూడా ఈ డ్రైవ్ ఇంకా కూడా ఇంటెన్సిఫై చేస్తాం. అన్నారు కదా, రాష్ట్రంలో అన్ని జిల్లాలతో పోలిస్తే మా జిల్లా అయితే ప్లేస్ లో ఉంది సార్ పోలీస్ పనితీరు. అంటే ఇస్తాం తొందరలోనే. అవన్నీ కూడా స్టేట్ వైడ్ స్టాటిస్టిక్స్ ఇచ్చినప్పుడు అన్ని చోట్ల తగ్గినాయి. ఓకే, ఓవరాల్గా స్టేట్లో క్రైమ్ తగ్గింది. వెరీ సూన్ విల్ గివ్ యూ ద కంప్లీట్ పిక్చర్. అంటే అదేమి అంత పెద్ద సీరియస్గా ఏం కాదు. అది 37 ఉన్నాయి, 41 అయినాయి. ఒక వన్ ఆఫ్ ద ఇన్సిడెంట్లో ముగ్గురిని ఒకేసారి వాళ్ళు కొట్టుకున్నది. అది పెద్ద లాండ్ ఆర్డర్ పరంగా అయినది కాదు. వాళ్ళు మాట్లాడుకుంటామని చెప్పి పోయేసి బంధువులే 3-4 చంపడంతో అది ఒకే కేసులో పెరిగింది తప్ప అంత పెద్ద సీరియస్గా ఆందోళన పడాల్సినటువంటి కేసెస్ ఏం లేవు. బై అండ్ లార్జ్ అంటే మనం ఇంతకుముందు జరిగిన సంవత్సరాల్లో జరిగినటువంటి క్రైమ్లో పోలిస్తే ప్రశాంతత డెఫినెట్గా ఉందని చెప్పచ్చు. ఓకే, సిబ్బంది అంతా కూడా బాగా పనిచేశారు ఈ సంవత్సర కాలంలో. రాబోయే కాలంలో కూడా ఇదే విధంగా చేయాలని వాళ్ళందరూ కూడా ఇన్స్ట్రక్షన్స్. జిల్లాలో ఏర్పడిన తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ కి డెవలప్మెంట్స్ అనేక క్వార్టర్స్ కూడా ఏర్పాటు చేయాలి. ఆ దిశగా చేస్తాము. ఎందుకంటే ఇంకా డిపిఓలు కట్టాలి, రెసిడెన్సెస్ కట్టాలి. దట్ వీ హ్యావ్ టు సీ. ఎక్కడ ప్లేస్ దొరికితే ఒక 20 ఎకరాలు కావాలనేది ఉంది మొత్తం ఇవన్నీ కూడా సెట్ చేయడానికి. సో ఒక 20 acres ఆఫ్ ఏరియాలో ప్లానింగ్ జరుగుతూ ఉంది. ఓకే, అట్లా ప్లాన్స్ అండ్ డ్రాయింగ్స్ కూడా రెడీ చేసాము. కానీ ఏం కాదు, ఎవరిపైన కూడా అన్యాయం ఎందుకు చేస్తాం? విల్ నాట్ డూ దాట్. అయితే కొంత కొంత అట్లా ఏం కాదు. అంటే రౌడీ ఎలిమెంట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళపైన, వాళ్ళు ఎవరున్నా కూడా వాళ్ళపైన చర్యలు తీసుకుంటాము. అయితే మేము చేసే పోలీసింగ్ యాక్షన్ పైన కొంత భిన్నాభిప్రాయాలు వాళ్ళు వ్యక్తం చేయొచ్చు. ఓకే, సో వీ లీవ్ ఇట్ టు దెమ్. మేము చెప్తున్నాము, ఈ పలానా కేసులో ఎవరైనా కూడా వచ్చి మాకు కంప్లైంట్ చేస్తారనుకుందాం, దీంట్లో సరైన న్యాయం జరగలేదు అని అంటే పోలీసింగ్ పరంగా ఏం జరిగింది అనేది మేము ఖచ్చితంగా వివరిస్తాం. ఇది కూడా కాదంటే కూడా దే కెన్ గో టు ద కోర్ట్స్ కూడా మేము వివరణ ఇవ్వాల్సి వస్తుంది. సో ఇష్టం వచ్చినట్టు చేసే అధికారం పోలీసులకు కూడా ఉండదనేది గ్రహించాలి. పూర్తి స్థాయిలో దాన్ని అన్ఫేర్గా యాటిట్యూడ్తో ఏదైనా చేస్తే అది నిలవదు. ఎందుకంటే ఓకే ఫైన్, సంబడి మే కంటెంట్ దాట్. ఎందుకంటే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు చెప్పచ్చు. అయితే పోలీసింగ్ దాంట్లో తీసుకున్న చర్యలు మేము వివరిస్తాం. అది కూడా కాలేదనుకోండి, మీరు సాటిస్ఫై కాకపోతే యూ కెన్ ఆల్వేస్ రిప్రజెంట్ ద కోర్టుకు మేము మా యొక్క సమాధానాన్ని కోర్టుకు కూడా మేము ఇవ్వాల్సి వస్తుంది. ఓకే, కోర్టు పరిధిలో అది డిసైడ్ అవుతుంది. సో దానివల్ల ఎవరు పెద్దగా ఆందోళన పడాల్సిన పని లేదనేది ఒపీనియన్. కోటప్పకొండ శ్రీ త్రికోటేశ్వర స్వామివారి దేవస్థానంలో ఈరోజు ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్న నరసరావుపేట గౌరవ శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు మరియు స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఎంపీపీలు, వైస్ ఎంపీపీ, జెడ్పీటీసీ, మండల కన్వీనర్, ఎంపీటీసీలు, సర్పంచులు, మండలంలోని ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు. పరమేశ్వర ప్రీతయే జ్యోతిదర్శన మహారుద్ర హోమ పూజాంచ. వే న్యూస్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. చంద్ర షాపింగ్ మాల్లో 13వ వార్షికోత్సవ సంబరాలు. క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి పండగల సేల్. 2000 రూపాయలు ఆఫై కొనుగోలుపై స్పాట్ బహుమతులు. 1000 రూపాయల కొనుగోలుపై కూపన్ పొంది లక్కీ డ్రాలో మొదటి బహుమతిలో 1 కిలో వెండి, రెండవ బహుమతి డైనింగ్ టేబుల్ సెట్, మూడవ బహుమతి దివాన్ కాట్లను గెలుచుకోండి.
3,000 రూపాయల నుంచి ₹1,00,000 విలువ గల ప్రీమియం శారీస్ స్పెషల్ కలెక్షన్స్, శారీస్, చుడిదార్స్, డ్రెస్ మెటీరియల్స్, మెన్స్ రెడీమేడ్స్, షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, ఎథ్నిక్ వేర్ కలెక్షన్స్, కిడ్స్ కలర్ఫుల్ కలెక్షన్స్ పై పండగల వేళ అద్భుతమైన ఆఫర్లు, అవాక్కయ్యే తగ్గింపు ధరలు, సరికొత్త కలెక్షన్లు, అద్భుతమైన ఉచిత బహుమతులు, 13వ వార్షికోత్సవ సంబరాలు, క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి పండగల సేల్. విచ్చేయండి గుంటూరు బ్రదర్స్ వారి చంద్ర షాపింగ్ మాల్, గీతా మందిర్ ఎదురుగా నరసరావుపేట. వెల్కమ్ బ్యాక్ టు వి న్యూస్. ఆరుద్ర నక్షత్రం సందర్భంగా కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి దేవాలయానికి పోటెత్తిన భక్తులు. బుధవారం రాత్రి 12 గంటలకు ఆరుద్ర నక్షత్ర జ్యోతిని వెలిగించిన ఆలయ అర్చకులు. కన్నుల పండగగా త్రికోటేశ్వర స్వామికి పంచామృతాలతో అభిషేకాలు. ఆరుద్రోత్సవం సందర్భంగా స్వామివారికి ప్రత్యేకంగా అన్నాభిషేకం చేసిన ఆలయ అర్చకులు. శ్రీ మార్గశిర పౌర్ణమి ఆరుద్ర నక్షత్ర పర్వదినాన ఆరుద్రోత్సవ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించిన ఆలయ అధికారులు. కొంచెం
ప్రణవార్థాయ శుద్ధజ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః గురవే సర్వలోకానాం భిజవే భవరోగిణాం విధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. శ్రీ త్రికోటేశ్వర వారి దేవస్థానం కోటప్ప కొండ భూలోకంలో అపర కైలాస బాధ్యతకున్న వెలుగుతున్న మహాక్షేత్రం ఈ కోటప్ప కొండ. ఈ రోజున ఆర్ద్రోత్సవం సందర్భంగా ఈ యొక్క స్వామివారికి మండల దీక్ష తీసుకొని స్వామి దీక్షాపరులందరూ కూడా ఈ రోజున మాలా విరమణ జరుగుతుంది. ఈ రోజున ఆర్ద్రోత్సవం శివుని యొక్క జన్మ నక్షత్రం కాబట్టి మార్గశిర మాసములో వచ్చే ఆర్ద్ర నక్షత్ర రోజున శైవాగమోక్తి ప్రకారంగా జరిగే విధానంగా ఈ దేవాలయం శైవాగం జరుగుతుంది కాబట్టి అదే విధంగా ఈ రోజున శ్రీ స్వామివారికి రాత్రి 12 గంటలకు జ్యోతి దర్శనం చేస్తారు. ఇక్కడ కర్పూరంతో జ్యోతి దర్శనం మొత్తం కూడా జరుగుతుంది. ఇక్కడ జ్యోతి దర్శనం అనంతరం శ్రీ స్వామివారికి విఘ్నేశ్వర పూజ, మహాన్యాసము, మహారుద్రాభిషేకం జరిగిన తర్వాత స్వామివారికి అలంకారకం జరుగుతుంది. ఈ యొక్క అభిషేక కార్యక్రమంలో ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె, పంచదార, డ్రై ఫ్రూట్స్ అంటే శుష్కఫలాలు అంటారు. శుష్కఫలాలు అదే ప్రకారంగా మామూలు యొక్క పళ్ళ ముక్కలు, అన్ని రకాల యొక్క పళ్ళ ముక్కలు, విభూతి అభిషేకం, గంధాభిషేకము, కుంకుమాభిషేకము, తర్వాత హరిద్రయోదక అభిషేకము, తర్వాత స్వామివారికి తైలాభిషేకము. ఈ తైలాభిషేకము, అన్నాభిషేకం విశేషంగా ఈ కోటప్ప దేవస్థానంలో ఒక్క ఆర్ద్ర నక్షత్రం మాత్రమే జరుగుతుంది. ఇంకెప్పుడు కూడా మళ్ళీ సంవత్సరం దాకా జరగదు. కాబట్టి విశేషంగా ఈ రోజు తైలాభిషేకం జరిగింది. తైలాభిషేకం అనంతరం అన్నాభిషేకం అయిపోయిన తర్వాత రేపు పొద్దున్నే మహాగణపతి, లక్ష్మీ గణపతి హోమము, రుద్ర హోమములు, ఆ దక్షిణామూర్తి హోమములు ఇత్యాది హోమాలు మొత్తం జరుగుతాయి. రేపు మధ్యాహ్నం 12 గంటల పూర్ణాహుతి కార్యక్రమం జరుగుతుంది. ఈ పూర్ణాహుతి కార్యక్రమం ఈ అన్నాభిషేకం చేసిన యొక్క అన్నాన్ని అంతా కూడా భక్తులందరికీ కూడా అందేటట్టుగా పులిహోరగా కొంత, దద్దోజనంగా కొంత ప్రసాదంగా తయారు చేసి భక్తులందరికీ కూడా అందజేయడం జరుగుతుంది. అదే ప్రకారంగా ఈ పంచామృతాలతోటి అభిషేకం చేసిన అభిషేక తీర్థం కానివ్వండి, విభూతి కానివ్వండి, గంధం కానివ్వండి, కుంకుమం కానివ్వండి భక్తులందరికీ కూడా అందజేసేస్తాము. అయితే ఇవాళ 100 మందిలో దీక్షాపరులు వచ్చేసి భక్తులు కూడా అధిక సంఖ్యలో వచ్చారు కాబట్టి ఆ స్వామివారి దర్శనం చేసుకున్నారు. మేధా దక్షిణామూర్తి స్వరూపంగా త్రికోటేశ్వర స్వామి వారిగా ఈ కోటప్ప మీద ఏం చేసినాడు కాబట్టి ఈ స్వామివారి గారికి దర్శించిన, పూజించిన వారందరికీ కూడా మేధస్సు, బుద్ధి, ప్రజ్ఞ, బలము, ఆయుష్, తేజస్సు అన్ని కూడా గురుబలం బాగా ఉంటుంది అని చెప్పి చేస్తున్నారు. కాబట్టి ఈ రోజు వచ్చే వారందరికీ కూడా స్వామివారి యొక్క అనుగ్రహం పొంది ఆయురాలు ఐశ్వర్యాలని చెప్పి కోరుకుంటున్నాను. నరసరావుపేట పట్టణం సత్తెనపల్లి రోడ్లోని అయ్యప్ప స్వామి దేవస్థానంలో మంగళవారం రాత్రి స్వామివారికి ప్రత్యేక పూజలు, మెట్ల పూజ, భజన కార్యక్రమాలకి భారీగా తరలివచ్చిన అయ్యప్ప స్వామి భక్తులు. పూజా కార్యక్రమం హరిస్వామి గారు గణపతి వారి పేరుతో 99,999 రూపాయలు శరణం స్వామియే శరణమయ్యప్ప. సత్తెనపల్లి రోడ్ నరసరావుపేటలో వేంచేసినటువంటి భగవాన్ శ్రీ 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 అయ్యప్ప స్వామి వారి దేవస్థానం నందు మండల పూజ నవంబర్ 16న ప్రారంభించి డిసెంబర్ 26 ముగింపు సందర్భంగా స్వామివారికి విశేషంగా సహస్ర కలశాభిషేకం జరిగింది. సహస్ర కలశాభిషేకం విశేషం ఏమిటంటే
ప్రతిరోజు స్వామివారిని దర్శనం చేయటం వల్ల, అర్చనలో లోపం వల్ల, లేదంటే నివేదనలో లోపం వల్ల స్వామివారి మీద చైతన్యం తగ్గుతూ ఉంటుంది. అది మళ్ళా ఈ సహస్ర కలశాభిషేకంతో పునరుద్ధరింపబడుతుంది. ఆ సహస్ర కలశాభిషేకం 25వ తారీఖు ప్రారంభించి 26 సాయంత్రం 5 గంటల దాకా సాగింది. అదేవిధంగా ఈరోజు సాయంత్రం 26 సాయంత్రం మండల పూజ సందర్భంగా స్వామివారికి సాయంత్రం విశేష అర్చన, దీపారాధన, దివ్య పదునెట్టాంబడి పూజ, భజన కార్యక్రమం జరిగింది. ఈరోజు స్వామివారికి విశేషమైన అర్చనలో పాల్గొన్నటువంటి 50 మంది భక్తాదులకు అయ్యప్ప స్వామి వారు ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు కలగజేయాలని, అదేవిధంగా ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఈ గుడి చైర్మన్ అయినటువంటి కొత్తూరు శివ వెంకట వేణుగోపాల్ గారికి, అదేవిధంగా కమిటీ సభ్యులకి, సేవ చేసిన వాళ్ళందరికీ కూడా స్వామివారి అనుగ్రహం కలగాలని మనసారా ప్రార్థన చేద్దాం. స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పల్నాడు జిల్లా పోలీసు అధికారులతో నేర సమీక్షా సమావేశం నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ శ్రీ కేబీ రాజేంద్రనాథ్ రెడ్డి ఐపీఎస్ గారు. ఆరుద్ర నక్షత్రం సందర్భంగా కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామివారి దేవాలయానికి పోటెత్తిన భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వి న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ బులెటిన్ సమర్పించిన వారు చంద్ర షాపింగ్ మాల్, గీతా మందిర్ ఎదురు, నర్సరావుపేట.